గొప్పగా పెంచారు కదా నాన్న. సంస్కారం చూపించుకోవాలి కదా. మీ తృప్తి మేరకు నడుచుకుంటేనే కదా మీరు సంతోషపడేది, గర్వంగా ఫీల్ అయ్యేది. మిమ్మల్ని విడదీసి బాధ పెడుతున్నాను, కానీ తప్పడం లేదు. ఏమండి, బొరకాలో ఉన్నాం కాబట్టి బయటపడ్డాం, లేకపోతే దానికి దొరికిపోయేవాళ్ళం. ఏమైంది? బంగారం తీసుకుని బయటకొచ్చామా? తీసుకోండి. కాస్తలో మిస్ అయ్యాం. దానికేం అనుమానం రాలేదంటావా? బొరకాలో ఉన్నాం కదా, అనుమానం ఎలా వస్తుంది? దాని సంగతి నీకు తెలీదు. అనుమానం వచ్చే ఛాన్సే లేదు మావయ్య. అయితే ఓకే, రండి రండి, లోపలికి వెళదాం. చెల్లెలి మీద ప్రేమ స్వార్థపరుని చేసింది. దొంగలా ప్రవర్తించాల్సి వస్తుంది. చెప్పండమ్మా. నమస్తే అండి. చెప్పండి. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. చెప్పండమ్మా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? మీకు కమిషనర్ ప్రసాద్ గారు తెలుసు కదా? వారు తెలియకపోవడం ఏంటండి? ఆయన మా మామయ్య గారే. ఓ అలాగా. మా అత్తయ్య, అదే కమిషనర్ గారి భార్య, ఏదైనా షాపింగ్ చేయడానికి వచ్చారా? ఇందాకే వచ్చి పెళ్ళని పట్టుచీర పట్టుకెళ్ళారు. ఎవరి పెళ్ళన్నారు? అడగలేదమ్మా, కానీ చాలా కాస్ట్లీ చీర తీసుకెళ్లారు. పెళ్ళి ఎప్పుడో ఎక్కడో అదేమైనా చెప్పారా అండి? అదేం చెప్పలేదమ్మా. ఓకే, థ్యాంక్స్. క్షమించి తులసి. మన పెళ్లి అత్తయ్య ప్రాణాలు తీస్తుందన్న నిజం తెలిసింది. తన క్షేమం కోరి నేను నిన్ను దూరం చేసుకుంటున్నాను. మన ప్రేమకు ద్రోహం చేస్తున్నాను. నీకు అన్యాయం చేస్తున్నాను. నిజం చెప్పలేని పరిస్థితి. చెప్తే నువ్వు బాధపడతావు. అత్తయ్య ఏ త్యాగానికి సిద్ధపడుతుందో అన్న భయం. అందుకే నిజం దాచి నేను మోసగానని నింద కూడా భరించడానికి కూడా ఇష్టమే. కానీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ తులసి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నన్ను క్షమించు. ఎన్ని రోజులు ఏడుస్తావురా? ఏడు, వారం, 10, నెల, తర్వాత అన్ని మర్చిపోతా. లక్ష్మితో కలిసి బతికేస్తా. ఇలా చేస్తే గాని నిన్న తులసి నుంచి విడతీయలేం. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను.
వెంకటలక్ష్మి, పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుందే. ఎక్కడా? అరచేతుల్లోనా? కాదే, నీ అందమైన మొహంలో. ఏంటే నానమ్మ మనవరాలు తెగ మురిసిపోతున్నారు? మురిసిపోమా ఏంటి? నీ కోరిక, నా కోరిక, దీని కోరిక తీరబోతుంటే బ్రహ్మాండమైన ఎత్తు వేసి ఇంతమందిని చిత్తు చేసి ఇలా పెళ్లి చేస్తుంటే ఆ వేళ కూడా పెట్టి పిన్ని. ప్రసాదు, నువ్వు చేయబట్టే వీళ్ళ పెళ్లి జరుగుతుంది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నీ రుణం నేను 10 జన్మలైనా తీర్చుకోలేను. మా దురదృష్టం మీ అదృష్టంగా మారింది. ఎవరు రాసేది ఏముంటుంది అత్తయ్య? వాళ్ళకి రాసి పెట్టుంది జరుగుతుంది. అంత మాత్రానికి ఈ రుణాలు జన్మలు ఎందుకు? ఎంత రాసి పెట్టున్నా నువ్వు సరే అనకపోతే పెళ్లి జరిగేదా? నిర్ణయం భగవంతుడిదైనప్పుడు సరే అనకుండా ఎవరుంటారు? కాలాన్ని, దైవాన్ని ఎవరు జయించగలరు? అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. నమస్కారం. అమ్మా, అర్జెంట్ అన్నారని గబగబా గణితం చూసి ఆఘమేఘాల మీద ముహూర్తం వెతికి బ్రహ్మాండమైన ముహూర్తం చూశాను. అది చెప్పడానికే వచ్చాను. రేపు ఉదయం 7:29 ఉభయుల జాతకాల ప్రకారము సరిపోయే చక్కటి ముహూర్తం ఉంది. ఓ, ఎట్టి పరిస్థితుల్లో రేపు వివాహం జరిపి తీరాలి. అది తప్పితే పైగా మోడం శూన్యమాసం 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. అమ్మో, నేను రేపు 6:30 కల్లా ఇక్కడుంటాను. మీరందరూ రెడీగా ఉండండి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేసి మేము సిద్ధంగా ఉంటాం. ఆలస్యం చేయకండమ్మా. ఈ ముహూర్తం తప్పితే 3 నెలల వరకు లేవు. ఉంటానమ్మా, వస్తానమ్మా. ఆ పంతులు గారు, అమ్మా, నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా? బ్రహ్మాండంగా గుర్తున్నాయమ్మా. వస్తానమ్మా. అలాగే. పిన్ని, తొందరగా పనులు ముగించుకుని పడుకోండి. రేపు తెల్లారగట్ల లేవాలి. అయిపోయింది, ఇంకొంచెం పెట్టేస్తే అయిపోయినట్టే. సరే, కూర్చోవే. పొద్దుపోయింది. తులసి ఇంకా ఇంటికి రాలేదు. అసలే టెన్షన్ పడి చేస్తుంటే ఇది ఇంకా రాకపోవడం ఏంటి? ఇదిగోండి, ఒకసారి ఫోన్ చేయండి. నువ్వేం కంగారు పడకు ప్రియా, నేను ఆల్రెడీ ఫోన్ చేశాను. మీరేం కంగారు పడకండి. మీరు భయపడితే నేను టెన్షన్ పడాల్సి వస్తుంది. అప్పుడు నేనేం చేయలేను. ధైర్యంగా ఉండండి, సాధించుకొస్తాను అని చెప్పింది. పోనీ అన్నయ్య వాళ్ళ అడ్రస్ దొరికిందంట? వివరంగా చెప్పలేదు. ఏదో ఆధారం అయితే దొరికింది, ఆ పని మీద వెళ్తున్నానని చెప్పింది. ఏం ఆధారం దొరికిందంట? ఏమోలే, తనని రాని వచ్చిన తర్వాత నీ సందేహాలని తీర్చుకుందు గాని నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఎందుకలా విసుక్కుంటారు? యక్ష ప్రశ్నలు వేస్తే ఏం చేయమంటావు? అది కూడా పూర్తిగా చెప్పదు. నువ్వేమో చెప్పింది వినవు. అందరినీ విసిగిస్తున్నా. మాకొక్కగానొక్క కొడుకు, పైగా పోలీస్ కమిషనర్ గారు అబ్బాయి. రంగరంగ వైభవంగా తరతరాలు చెప్పుకునేంత ఘనంగా జరగాల్సిన వాడి పెళ్లి ఇలా 4 గోడల మధ్య చడి చప్పుడు లేకుండా గుట్టుగా మమ అనిపించాల్సి వస్తుంది. ఇదంతా తులసికి భయపడి చేయాల్సి వచ్చింది. ఎంత పలుకుబడి ఉంది, ఎంత పరపతుంది.
హోదా, ఆస్తి, అంతస్తు అన్నీ ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ ఆ పిల్ల కాకి, ఆ తులసికి ఈయన గారి చెల్లెలు ప్రియ ఆశకి భయపడాల్సి రావటం కర్మ కాకపోతే ఏంటి? ఆలస్యం చేయకండమ్మా. ఈ ముహూర్తం తప్పితే 3 నెలల వరకు లేవు. ఏంటిది? ఏదో ఆలోచిస్తూ పంతులు గారు చెప్పిన విషయమే మర్చిపోయాను. ఈ ముహూర్తం తప్పితే 3 నెలల వరకు ముహూర్తం లేదన్నారు. అమ్మో, పంతులు గారు వచ్చే టైం అయింది. వీళ్ళు ఇంకా తయారయ్యారో లేదో? ఏమండి? టైం గుర్తుంది, నేను రెడీ. అయినా రెడీ కావాల్సింది వాడు. వెళ్ళి వాడి సంగతి చూడు, అసలు ఇంకా లేచాడో లేదో. అదే రాజకుమారులా ఉన్నావురా, నా బంగారు కొండ. వెంకటలక్ష్మి, 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 వెంకటలక్ష్మి. ఏమైపోయిందబ్బా? వెంకటలక్ష్మి, దుర్గా, దుర్గా, ఒరే ప్రసాదు, లక్ష్మి కనిపించడం లేదే దుర్గా, లక్ష్మి కనిపించడం లేదే. ఏమైంది అత్తయ్య? ఎక్కడో లోపల ఉంటుందిలే. లేదు, వాష్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ లో వెతికాను, మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళి చూడండి చూడండి. చూస్తా నాకు. లక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, లక్ష్మి, అమ్మా వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. ఇదేంటి బాత్రూమ్ డోర్ తీసే ఉంది? ఇంత తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమై ఉంటుంది? లక్ష్మి, లక్ష్మి. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. ఒసే లక్ష్మి, వెంకటలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి, లక్ష్మి. ఏమండి? ఎక్కడా లేదండి. అక్కడ వెతికారా? అక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను చెప్తూనే ఉన్నా ఇంట్లో ఎక్కడా లేదు అని. నాకెందుకో భయంగా ఉందే దుర్గా. భగవంతుడా, నా మనవరానికి ఏమైంది తండ్రి? లక్ష్మి, వెంకటలక్ష్మి, నా మనవరానికి ఏమైందోనే దుర్గా. ఊరుకో పిన్ని, అది ఎక్కడికి వెళ్ళదులే పిన్ని. చూద్దాం. దేవుడా, పోయి పోయి పెళ్లి టయానికి ఎక్కడికి పోయావే వెంకటలక్ష్మి? చెప్పరా, లక్ష్మి ఎక్కడ? ఏం చేసావురా దాన్ని? అమ్మా, రే, నువ్వే నువ్వే తులసిని మర్చిపోలేక దీన్ని ఏదో చేసావు. ఏం చేసావు? నువ్వే
నువ్వే తులసిని మర్చిపోలేక దీంతో పెళ్లి ఇష్టం లేక రాత్రికి రాత్రే లక్ష్మిని ఏదో చేశావు. అందుకేరా ఏమి ఎరగనట్టు అందరికన్నా ముందే బస్తాపై వచ్చా. నీ మీద, నాన్న మీద, ఆ దేవుడి మీద ఒట్టు. అమ్మ నాకేం తెలీదు. నిజంగా నాకేం తెలీదు నాన్న. అయితే నా మనవరాలు ఎక్కడికి వెళ్ళింది, ఏమయ్యింది? పెళ్లికి ఎంత ఆశపడింది, ముహూర్తం ముందు ఎందుకు మాయమవుతుంది? అయ్యో లక్ష్మి, నా వెంకటలక్ష్మి, నా బంగారు తల్లి, ఎక్కడున్నావే వెంకటలక్ష్మి? ఇది ఎక్కడుందో, ఏం చేస్తుందో ఫోన్ కూడా తీసి మాట్లాడడం లేదు. భగవంతుడా, దానికి అన్యాయం చేయకు తండ్రి. ఏంటండి, ఏమన్నా తెలిసిందా? అన్నయ్య వాళ్ళ జాడేమన్నా తెలిసిందా? లేదు ప్రియా, వెతికి వెతికి విసుకొస్తోంది. అడిగి అడిగి నోరంతా పోతోంది. ఎంత కూడా జాడ తెలియడం లేదు. ఇది కూడా ఫోన్ ఎత్తడం లేదండి. ఏంటో ప్రియా, ఈ టెన్షన్స్ ఏంటో అర్థం కావట్లేదు. కాస్త మంచినీళ్ళు తీసుకునిరా. ఎవరు ఎవరు నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడ కట్టేసింది? ఎవరు? మా మామయ్య పోలీస్ ఆఫీసర్. తెలిసిందనుకో మిమ్మల్ని కాల్చి పారేస్తాడు. మర్యాదగా నన్ను వదిలేయండి. ఎవరు? వదిలేయండి, మర్యాదగా వదిలేయండి. లేకపోతే నేనున్న ఈ లొకేషన్ ని మా మామయ్యకి వాట్సాప్ చేస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. వదిలేయండి ప్లీజ్, ప్లీజ్ నన్ను వదిలేయండి. నోరు ముయ్యవే. నువ్వా? ఏంటే రంకెలేస్తున్నావు? నీకు ఆదిత్యతో పెళ్ళైతేనే మామయ్య, కానీ నాకు పుట్టుకతోనే మామయ్య. ఎవరిని కాల్చి పారేసేది? నీ అసలు సంగతి తెలిస్తే ముందు కాల్చేది నిన్నే. ఏంటి, లొకేషన్ వాట్సాప్ లో పెడతావా? పెట్టవే, పెట్టు. ఎలా పెడతావో నేను చూస్తాను. నీ ఫోన్ ఎలాగూ లేదు, నా ఫోన్ ఇవ్వనా? పెడతావా? చంపి పారేస్తాను. నువ్వు మీ నాన్నమ్మ కలిసి ఆదిత్యకు మందు పెడతారా?